రైతులందరికీ శుభవార్త. ఇలాంటి సమాచారం తెలుసుకోవాలంటే మా ఛానల్ని మొదటిసారి విజిటింగ్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు లైక్ కొట్టండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు శుభవార్తను అందించింది. రైతు భరోసా పథకం కింద రైతులకు కానీ మరియు కౌలు రైతులకు కూడా రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తున్నట్టు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఇదే విధంగా రైతు భరోసా పథకంలో కొన్ని మార్పులను తెచ్చింది. రైతులు పంట వేసిన రైతులకే రైతు భరోసా పథకం అనేది ఇస్తామని తెలియజేసింది. గుట్టల భూములు, రియల్ ఎస్టేట్ భూములు, వెంచర్లు వేసిన భూములు కాకుండా పంట పండించిన భూములకే రైతు భరోసా పథకాన్ని అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించినట్టు సమాచారం. మరియు తెలంగాణలో వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి ప్రభుత్వం అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టబోతుందని తెలుస్తుంది. అందులో భాగంగానే రైతులకు పంట రుణమాఫీ అనేది కూడా జూలై 1 నుండి ప్రారంభిస్తున్నట్టు తెలియజేస్తున్నది. మరి అదేవిధంగా రైతులందరికీ బ్యాంకు నుండి అనేక సదుపాయాలు మరియు ఎరువులకు సంబంధించిన ప్రతి అంశం మీద క్షుణ్ణంగా మంత్రివర్గం పరిశీలించి మరియు ఉద్యానవన పంటలకు కూడా అనేక సబ్సిడీలు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తుంది. మరియు రైతులందరినీ ఆదుకునే విధంగా తెలంగాణలోనే అత్యధికంగా వరి ధాన్యాన్ని పండించే విధంగా చేయాలన్నది తెలంగాణ ప్రభుత్వం యొక్క ప్రధాన లక్ష్యంగా అనుకోవచ్చు. అందులో భాగంగానే ప్రతి పంట మరియు ఉద్యానవన పంటలు, కూరగాయల పంటలు ఇవన్నీ కూడా ఇవ్వడానికి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. ఇందులో భాగంగానే కౌలు రైతులకు రైతు భరోసా పథకం అనేది ఇవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించిన విధి విధానాలు త్వరలోనే మనకు తెలియజేస్తానని ప్రభుత్వం తెలియజేసింది. షికాం భూములు, పాడుబడ్డ భూములు మరియు గుట్ట భూములకు సంబంధించి రైతు భరోసా పథకాన్ని ఇవ్వద్దని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తుంది. ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు చేపట్టడంలో భాగంగా ఈ రైతు బంధు, గతంలో రైతు బంధు, ఇప్పుడు రైతు భరోసా పథకంగా మార్చి ఎకరానికి 15,000 రూపాయలను ఇవ్వాలని నిర్ణయించింది. ఈ 15,000 రూపాయలు కూడా 5 ఎకరాల్లోపే సీలింగ్ చేస్తారన్నట్టు సమాచారం. ఇందులో భాగంగా పంట పండించే భూములకే ఈ రైతు భరోసా పథకం వర్తిస్తుంది. గతంలో మాదిరిగా రియల్ ఎస్టేట్ భూములు, వెంచర్లు వేసిన భూములు మరియు ఇంటి స్థలాలకు సంబంధించిన రైతు బంధు, గతంలో రైతు బంధు, ఇప్పుడు రైతు భరోసా పథకాన్ని ఇవ్వద్దని నిర్ణయించినట్టు తెలుస్తుంది. ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా కూడా అది ప్రతి రైతుకు అందాలి, పంట పండించే ప్రతి రైతుకు అందాలి. తద్వారా ఆ రైతు ఈ యొక్క పథకం ద్వారా తీసుకొని ఎరువులకు కానీ మరియు వివిధ పంట అవసరాల కోసం ఈ యొక్క డబ్బులను ఉపయోగించుకోవడానికి ఆస్కారం ఉంది కనుక ప్రతి ఒక్క రైతుకు ఈ యొక్క పథకం అందాలని ప్రభుత్వం నిర్ణయించింది. మరియు పనిముట్లు కానీ రైతుకు సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా అందుబాటులోకి తేవడానికి ప్రభుత్వం చూస్తుంది. యాంత్రీకరణ శక్తి పెరిగిన కాబట్టి రైతులందరికీ అనేక విధాలుగా ప్రభుత్వం సహాయ సహకారాలు అందించడానికి వ్యవసాయ శాఖ అనేక పథకాలను అమలు చేస్తుంది. ఇందులో భాగంగానే ఈ యొక్క రైతులకు సంబంధించి రైతు భరోసా మరియు రైతు రుణమాఫీ ప్రక్రియ అనేది చెప్పుకోవచ్చు. దీని ద్వారా అనేక మంది రైతులకు ఈ యొక్క పథకం అంది
ప్రతి రైతు కూడా రాజులా బతకాలన్నది ప్రభుత్వం యొక్క ఉద్దేశం. ఈ యొక్క రైతు భరోసా పథకం అతి త్వరలోనే విధి విధానాలు ఖరారై ప్రతి ఒక్కరికి డబ్బులు పడతాయని ప్రభుత్వం తెలియజేసింది.